ఎక్కడి నుంచో ఎందుకు తెస్తాం చెప్పు? వేళ జోబుల్లోంచి తీస్తాం, వాటిని వేళపైనే ఖర్చు చేస్తాం. ఇదిగో ఈ బంగారు గాజులు, అలాగే ఆ ముసల్ది నీకు ఇచ్చిన చెవుల కమ్మలున్నాయిగా, ఆ బంగారం ఎందుకు పనికొస్తుంది చెప్పు? ఇదా మీరాడే నాటకం? వీళ్ళిచ్చిన నగలే అమ్మి ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేస్తారా? నేనమ్మిస్తాను మీ బంగారు నగలు. లవ్లీ, ఏమైపోయావు నువ్వు? ఇక్కడంతా గందరగోళంగా ఉంది. నాకు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. నీ సాయం నాకు ఇప్పుడు కావాలి లవ్లీ. ఏమైంది? కమలా, నువ్వే చూడు, ఉదయం నుంచి లవ్లీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నాకెందుకు చాలా భయంగా ఉంది. మీరు మాత్రం అస్సలు కంగారు పడకండి. లవ్లీకి ఎలాంటి ఇబ్బంది రాదు. అయినా మన లవ్లీ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి లాంటిది. తను దేన్నైనా ఎదుర్కోగలదు. ప్రస్తుతం మీరు ఆ కిరణ్ అస్మితల సంగతి చూడండి. మీకు తెలుసా, వాళ్ళిద్దరూ ఆ అమ్మగారి బామ్మగారు ఇచ్చిన నగల్ని అమ్మబోతున్నారు. ఏంటి? నేనిప్పుడే ఈ విషయం నా చెవులతో వినొస్తున్నాను. వాళ్ళిద్దరి దృష్టి అమ్మగారి బామ్మగారి నగల మీద పడింది. వీళ్ళకి గుణపాఠం చెప్పక తప్పదు, అది కూడా లవ్లీ స్టైల్లో. మా అమ్మ నన్ను ఎందుకు ఇలాంటి టెన్షన్లో పడేసింది? ఇప్పుడు నేను ఈ బ్యాగ్ని ఎక్కడ పెట్టను? ఏమైంది అయ్యగారు? ఎందుకలా కంగారు పడుతున్నారు? ఏమని చెప్పను కమలా, మా అమ్మ కూడా తనకు నచ్చినట్లు చేయడం మొదలుపెట్టింది. ఏంటి అంతలా ఏం చేశారు అమ్మగారు? నువ్వే చూడు కమలా, మా అమ్మ ఇంత ఎండలో నన్ను వెళ్లి బ్యాంక్ నుంచి నగలు తీసుకొని రమ్మని చెప్పింది. ఓహో, అంటే ఈ బ్యాగులో నగలున్నాయా? అవును కమలా, ఈ బ్యాగ్లో మా పూర్వీకుల నగలున్నాయి. మరి నీకు తెలుసా ఈ నగల విలువ ఎంతుంటుంది అనేది? ఎంతుంటుంది? దాదాపుగా 50-60 lakhs. అమ్మ బాబోయ్ దేవుడోయ్! అయినా ఇందులో ఇబ్బంది పడాల్సిన విషయం ఏముంది? పెళ్లి జరగబోయే ఇంట్లో నగలుండాల్సిన అవసరం తప్పకుండా ఉంటుందిగా. అయ్యో కమలా, మా అమ్మ కూడా నాతో ఇదే మాట అంది. కానీ బ్యాంక్ నుంచి ఈ నగలు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటుందంటే, ఈ 50-60 లక్షలు విలువైన ఈ పూర్వీకుల నగలున్నాయి చూసావా, ఆవిడ జాగ్రత్త చేయలేదట. నేను పని చేస్తాను, ఈ నగల బ్యాగుని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో దాచిపెడతాను. అక్కడికి ఎవ్వరూ వెళ్ళరు. అక్కడున్నాయని ఎవరికి ఆలోచనే రాదు. బ్రహ్మాండం! కమలా, నువ్వు నా వెనకే రావద్దు. అలాగే ఏ విషయం ఇంకెవ్వరికి చెప్పొద్దు, సరేనా? నేను రాలేండి. అలాగే ఇంకెవరికి తెలియనివారు కూడా. ఒట్టు. నేను ఇప్పుడే వెళ్ళి దాచిపెడతాను. వారేవా, వెంటనే ఈ సంగతి కిరణ్కి చెప్తాను. ఇప్పుడు జరుగుతుంది మంచి గమ్మత్తు. వీడికి ఎంత ధైర్యం! ఇప్పుడు చూడు, ఫెవికాల్ పై కాలేజ్ జారి పడతాడు.
ఇది కూడా చిరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా దేవుడా? అయినా కానీ ఆ బ్యాగ్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఆ కార్తీక్ గారు దాన్ని ఎక్కడ దాచుంటాడు? ఆ నగల బ్యాగ్ దొరికింది. ఒక పని చేద్దాం, అందరినీ పిలుచుకోద్దా? పద. ఎవరో ఒకరు ఇప్పుడే రావాలా ఏంటి? ఆగండి అన్నయ్య, ఎవరు ముందుకెళ్ళకండి. ఎందుకు? దొంగ ఎవరైనా ఉన్నారేమో అని. ఎవరన్నారండి ఇక్కడ? ఎవరు లోపల? మర్యాదగా బయటికి రండి. అరే అదిగో అక్కడేదో కదులుతోంది. అదిగో ఆ తెల్లగుడ్డతో అటు చూడండి, అక్కడ అక్కడ. ఎవరండి? అరే కమలా, నువ్వు అలా ఎందుకు కొడుతున్నావు? అదేనండి, ఇంత చీకట్లో ఏదేంటో ఎలా తెలుస్తుంది? ఇలా కర్రతో 4 తగిలిస్తే ఉన్నదేదో బయటకొస్తుంది. ఇన్ని సామాన్లలో ఎక్కడే ఉందో మనకెలా తెలుస్తుంది చెప్పండి? వెరీ గుడ్ ఐడియా కమలా, వెరీ గుడ్. నాకు తెలిసి ఎవరు ఇక్కడ లేరేమో. అరే ఇంతగా కొట్టినా ఏమాత్రం అలకిడి లేదండి. కార్తీక్ ఈ గదిలోంచి సౌండ్ వచ్చిందని మమ్మల్ని తీసుకొచ్చారు. ఇక్కడ చూస్తే ఎవరు లేరు కదా. కిట్టు అన్నయ్య, నాకు ఇక్కడి నుంచి సౌండ్ వచ్చినట్టు అనిపించింది. అది వేరే చోట నుంచి వచ్చిందేమో. అయినా కార్తీక్, ఇది స్టోర్ రూమ్ కదా, దీంట్లో ఏం బంగారం ఉంటుందని దొంగలు పడతారు చెప్పు? సరిపదండి. ఇది అక్కడ పడే. ఓరి దేవుడా, ఇక్కడ ఏదైనా భూతం ప్రేతం ఉంటే దాని నుంచి మమ్మల్ని కాపాడు. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఒక పని చేస్తాను. ఈ కారం పొడిని చల్లి ఈ భూతాన్ని ప్రేతాన్ని తరిమేస్తాను. జయ హనుమాన జ్ఞానగుణ సాగర. ఈ దెబ్బతో నిజమైన భూత ప్రేతాలు కూడా పారిపోతాయి. భగవంతుడా, జయ హనుమాన జ్ఞానగుణ సాగర, మమ్మల్ని భూత ప్రేతాల నుండి కాపాడు తండ్రి. అరే, నన్ను ఈ స్టోర్ రూమ్ లో ఉంచి తలుపులు పెట్టి వెళ్లారు. వచ్చి తలుపులు తీ. అరే, నీకు ఈ గతి పట్టించిన వాళ్ళెవరు? ఇలా వచ్చి ముందు నన్ను లేపు. ఓరి దేవుడు.
ప్యాంట్ ఎలా అరే చిరిగింది? ప్యాంటు చూడకు. గదిలోకి పద. మిమ్మల్ని అందరినీ భయపెట్టి చంపకపోతే నా పేరు కిరణ్ కుమార్ కానే కాదు. ఆ మూర్ఖులు నా రక్తాన్ని కళ్ళారా చూశారా? వాళ్ళని నేను తప్పకుండా నరకానికి పంపిస్తాను. ఎవరి దేవుడో చస్తున్నానే. వాళ్ళు చేసిన ఈ పనికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. ఇక్కడున్న వీళ్ళందరికీ ఆ లవ్లీకి పట్టిన అసలు గతి తెలిస్తే మనమంటే వీళ్ళందరూ భయంతో చస్తారు. కిరణ్, ఈ సంగతి పక్కన పెట్టు. నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒకవేళ ఎవరైనా మనల్ని ఈ పరిస్థితుల్లో చూస్తే అప్పుడు మనిద్దరం కష్టాల్లో పడిపోతాం. చాలా చాలా నాటకాలు ఆడుతోంది ఆ దెయ్యం కమల. ఒక్కసారి ఈ మద్యం దాని గొంతులోకి దిగిందంటే ఆ తర్వాత ఈ ద్రాక్ష పళ్ళ రసం దాంతో ఎంత గొప్ప నాటకం ఆడిస్తుందో చూడాలి. కమలా, కమలా, అత్తయ్య గారు, కమలా, కమల్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎవరున్నారు అక్కడ? అత్తయ్య, వస్తున్నానమ్మా గౌరీ. అయ్యో రామా, ఎంత ఉక్కబోస్తోందో. థమ్సప్ ఇది తెచ్చి ఎవరు పెట్టారు ఇక్కడ? బహుశా పిల్లలే పెట్టుంటారు. బాగుండాలి వాళ్ళు. ఈ థమ్సప్ ఎందుకు ఇంత ఘాటుగా ఉంది? ఏదో కొత్త రకం అనుకుంటా. అయినా నాకేంటి, చల్లగానే ఉందిగా, తాగేస్తాను. అస్మిత వల వేస్తే చేప పడకుండా ఉంటుందా? అలా జరిగే అవకాశమే లేదు. పద అస్మిత, ఇక నీ ఆట మొదలుపెట్టు. అత్తయ్య గారు, అత్తయ్య గారు రండి, త్వరగా వచ్చి ఇలా చూడండి. ఏమైంది? వాళ్ళకు ఎలా ఉందో చూడండి. కొంపదీసి తను మందు తాగిందా ఏంటి? ఏంటి?
గాడ్ ప్రామిస్ ఇందులో నుంచి చాలా చెడ్డ వాసన వస్తుందండి. మందా? మన ఇంట్లో మందు తాగే ధైర్యం తనకెలా వచ్చింది? అమ్మగారు, మద్యం. పంపించండి, ఈ క్షణమే ఈ పిల్లని ఇంట్లోంచి బయటికి పంపించండి. మా ఇంట్లో మద్యం తాగే ధైర్యం అసలు నీకెలా వచ్చింది కమలా? అమ్మగారు, నాకు నిజంగా తెలీదండి. ఆ థమ్సప్ బాటిల్లోకి మద్యం ఎలా... చాలే ఆపు. నీ మాటలేవి నేను విన్ను. తప్పు చేసి నాకేం తెలీదని అంటున్నావా? నువ్వు నాకు మొదటి నుంచి నచ్చలేదు. అయినా నువ్వు ఇంతగా దిగజారిపోతావని నేను అస్సలు ఊహించనేలేదు. మందు తాగి నువ్వు మా అందరినీ అవమానించావు. స్త్రీ అనే పదానికే కళంకం తెచ్చావు. నేనెప్పుడూ ఊహించలేదు నువ్వు చేసిన పనుల వల్ల మా కుటుంబం ముందు నేను తలదించుకోవాల్సి వస్తుందని. అది నా వల్ల పొరపాటు జరిగింది. నా పని వల్ల మీ అందరికీ బాధ కలిగింది. నన్ను క్షమించండి. లేదు, నీకు క్షమాపణ లేదు. ఈ పొరపాటుకు ఎలాంటి దయ లభించదు. నువ్వు చేసింది పొరపాటు కాదు, నేరం. నేరానికి క్షమాపణ ఉండదు, శిక్షే ఉంటుంది. నీకు విధించే శిక్ష ఏంటంటే నువ్విక ఈ ఇంట్లో ఉండకూడదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళక తప్పదు. నాన్నగారు చూడండి, నేను అర్థం చేసుకోగలను మీ అందరికీ తన ఇంట్లోంచి వెళ్ళిపోవాలని ఉందని. అయినా నాన్న, అమ్మ, కనీసం తను వేరే చోట ఉండేందుకైనా ఏర్పాట్లు చేసుకునేంత వరకు టైం ఇవ్వండి. మేము తనకు 2 రోజుల సమయం ఇస్తున్నాం. ఈ 2 రోజుల్లో తన ఏర్పాట్లు చూసుకుంటే మంచిది. అయినా అమ్మ ఒకవేళ తనకు 2 రోజుల్లో ఉండేందుకు ఏర్పాట్లు కుదరకపోతే అప్పుడు తనని ఇలా రోడ్డు మీద వదిలేయలేం కదా. అమ్మా, తనకి ఎప్పటి వరకైతే ఉండటానికి ప్లేస్ దొరకదో, ఈ ఏర్పాట్లు అవి కుదరవో, అప్పటి వరకైనా ఇంట్లో ఉండేవ్వండి. నేను మీకు మాటిస్తున్నాను, తను ఈ ఇంట్లో ఉన్నంత వరకు తన నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లము రాదని. ప్లీజ్ అమ్మా. సరే, కానీ తనతో చెప్పు, నా కళ్ళ ముందుకు అసలు రావద్దని. నాకు తన అలికిడి కూడా వినిపించద్దు. మీరంతా ఇలా బొమ్మలా నుంచున్నారే, వెళ్ళండి, మీ పనులు చూసుకోండి. కమలా, ఇలా ఎందుకు చేసావు? నువ్వు మందెందుకు తాగావు? మీ నమ్మకం కూడా అద్దల్లా పగిలిపోయేదేనా?